నమస్తే సార్. నమస్తే సో వేణుస్వామి గారి గురించి రీసెంట్గా మనం ఒక 10 డేస్ నుంచి చూసినట్టయితే ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి దాని గురించి కూడా మనం వీడియో చేసాం. సో నిన్న నైట్ వేణుస్వామి గారు తనకి థ్రెట్ ఉందని, సూసైడ్ వరకు వెళ్తామని, ఇదే లాస్ట్ వీడియో అని ఎన్నో మాట్లాడుతున్నారు ఇద్దరు హస్బెండ్ వైఫ్ కూడా. సో నిజంగానే వాళ్ళకి మీడియా నుంచి కానీ లేకపోతే జర్నలిస్టుల నుంచి కానీ థ్రెట్ ఉందంటారా? అంటే ప్రియాంక గారు, వేణుస్వామి గారు ఇంత చిల్లరగా ఎలా మాట్లాడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారని నాకు అర్థం కావట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే ఆయన ఆరోపణలు చేసిన వీడియో ఏదైతే వీడియో ఉందో నాకైతే స్పష్టంగా అది కుక్కుడు వీడియో అనిపిస్తుంది నాకు. ఓకే, దానికి రీజన్స్ చెప్తాను నేను. అసలు వాళ్ళ వీడియో ఏంటనేది ఒకసారి మనం చూసి మనం చెప్దాము. రైట్. ఓం నమో వెంకటేశాయ. నన్ను జర్నలిస్టు మూర్తి గారు చూడండి, ఈయన మొత్తం స్క్రిప్ట్ రాసుకున్నారు. ఇది సహజంగా మీ లోపల బాధ ఉందనుకోండి, బాధకి మీకు స్క్రిప్ట్ అవసరం లేదు. వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ వేరేలా ఉంటుంది. మిమ్మల్ని 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అనేది ఆయన ఆరోపణ కదా. నిజంగా అంత సతమతమైపోయి మీరు కుమిలిపోతూ ఉన్నారనుకోండి, ఆవేదనతోటి అక్షరాలు అలా అలా తన్నుకుంటూ వస్తాయి. ఇలా స్క్రిప్ట్ చూడాల్సిన అవసరం లేదు. ఆయన చూడండి ఎలా చూస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు లాగా స్క్రిప్ట్ ఎట్లా చూసుకుంటున్నాడు చూడండి. 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా చూడండి కింద చూస్తున్నాడు. జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీలో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు. 8 months నుంచా? ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. ఆయన ఏమంటున్నాడు చూసి ఏం చదువుతున్నాడు. ఆయన మహా టీవీలో ఉన్నప్పుడు మూర్తి గారు ఆయన్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు డబ్బుల కోసం అని చెప్తున్నారు. ఫస్ట్ థింగ్, అక్కడ కుదరలేదు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారని చెప్తున్నారు. అసలు ఏం తప్పులు చేస్తున్నాడు కాబట్టి ఈయన్ని బ్లాక్మెయిల్ చేస్తారు? ఎవరైనా ఒక వ్యక్తిని మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఏం చేస్తారు? నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇది బయట పెడతా, అంతేగా, అదేగా చేస్తారు. అట్లా కాకుండా ఆరోపణలు ప్రత్యారోపణలు అని ఉంటే ఆటోమేటిక్ ఉంటాయి కదండి. ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయాల్లో సహజంగానే ఉంటాయి. రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ సహజంగానే ఉంటాయి. ఈయన మీద ఎందుకు ఇంత ఆరోపణలు వచ్చి మూర్తి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎందుకు వేణుస్వామి మీద వీడియోలు చేస్తున్నారు? అదొక్కటి మనం మాట్లాడుకుందాం. సో ఒకటి ఏంటంటే, ఈయన్ని బ్లాక్మెయిల్ చేయాలంటే ఈయన ఏదో తప్పు చేశాడు, ఆ తప్పు ఏంటో తెలియాలి మనకి. ఆ తప్పు తెలియకుండా నన్ను బ్లాక్మెయిల్ చేశారు ఉత్తినే ఎవడు బ్లాక్మెయిల్ చేయడు కదండి. ఏదో తప్పు చేసి ఉంటాడు, ఆ తప్పు ఏంటో బయటపడాలి ఫస్ట్ థింగ్. తర్వాత ఈయన మీద వీడియోలు చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు? ఈయనే కదా తావిస్తున్నాడు. అన్ని ఛానళ్ళకి తిరిగి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండే ఛానళ్ళు కావచ్చు, పత్రికలు కావచ్చు, ఈయనకి ఆపోజిట్గా ఇంకో స్వామీజీని కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. అంతే కదండి. సో ఈయన ఒక 10 విషయాల్లో 10 రాళ్ళు వేస్తే 2 రాళ్ళు తగులుతాయి, మిగతా 8 ఫెయిల్ అయిపోతాయి. ఆ 2 రాళ్లను పెట్టుకొని ఈయన పబ్లిసిటీ చేసుకుంటాడు. ఇంకోటి, ఈ రష్మిక మందన్న కావచ్చు, ఇంకొక అమ్మాయి డింపుల్ హయాతి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరి వీడియోలు వాళ్ళకు పూజలు చేస్తున్నట్టుగా, వామాచారం పద్ధతిలో పూజలు చేస్తున్నట్టుగా ఇవన్నీ పబ్లిసిటీ చేసుకొని లక్షలు గుంజాడు అనేది ఇతని మీద ఆరోపణ. వాళ్ళది చూపించుకొని అనేక మందితో నీకు పలానా దోషం ఉంది, పలానా ఇబ్బంది ఉందని చెప్పేసి లక్షలు ఇతని దగ్గరికి వెళ్తే మామూలుగా ఉండదండి. పూజా వ్యవహారం లక్షల రూపాయలు తీసుకుంటాడని ఇతని మీద ఆరోపణ. ఆ రకంగా తీసుకున్నాడని ఇతని ఆరోపణ. సో మీరు చేసేదేమో మీరు అవకాశాన్ని ఇస్తున్నారు. మీకు రాజకీయాలకి మీరు దూరంగా ఉండుంటే ఎవరైనా మీ మీద ఆరోపణలు చేసేవాళ్ళు కాదు కదా. సరే, అంతా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఈయన నేను ఇంక జ్యోతిష్యం చెప్పని సెలబ్రిటీలు అని చెప్పాడు, నేను ఇలా చేయనని చెప్పిన తర్వాత అటు దానికి కట్టుబడి ఉండకుండా మళ్ళీ నాగ చైతన్య శోభిత మీద అలా మాట్లాడతారండి ఎవరైనా? నువ్వు ఆల్రెడీ నాగ చైతన్య సమంత మీద మీరు మాట్లాడారు వీడియో, అదేదో రాయి తగిలింది, డెఫినెట్గా అది మీరు అనుకున్నట్టుగా జరిగి ఉండొచ్చు. నేను చెప్పానుగా రాళ్ళు వేస్తారు. సహజంగా ఏముంటుందండి, సెలబ్రిటీలు చాలామంది విడిపోతారు కదండి.
సమంత యాటిట్యూడ్కి నాగ చైతన్యానికి కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా, లేకపోతే అట్లీస్ట్ కాస్త మన మనిషిని చదవగలిగిన వాళ్ళు ఎవరైనా, సైకాలజీ కాస్త కూస్త తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ఈ అమ్మాయి ఇమ్మడగలిగే అమ్మాయి కాదని చెప్పగలుగుతారు. ఆ రాయేసాడ తగిలింది. దాంతో నేనేదో పెద్ద తోపు తురుము అనుకొని ప్రతి వాళ్ళ మీద వాళ్ళ జీవితాల గురించి ఇతనికి ఎందుకంటే నాకు అర్థం కాదు, వాళ్ళ జీవితాల గురించి వేశాడు. సరే, ఇది మళ్ళీ రచ్చ అయింది, మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంకొక తప్పులో కాలేశాడు వేణుస్వామి. ఈ వీడియో విడుదల చేసి నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయని చెప్పాడు. ఎంత దుర్మార్గం అండి. ఇప్పుడు కూడా ఆయన చూసి చదువుతున్నాడు. ఆయన తగ్గట్టుగా వాళ్ళ శ్రీమతి, వాళ్ళ సతీమణి కూడా అదే రకంగా మాట్లాడుతారు. 2-3 వీడియోలు చాలా వెటకారంగా ఆవిడ 2-3 వీడియోలు పెట్టారు. జర్నలిస్టులను విమర్శిస్తూ పెట్టారు. తప్పేం లేదు, జర్నలిస్టులను విమర్శిస్తే నేనేమంటానంటే అందరు జర్నలిస్టులు ఒక ఘటన కట్టలేము. ఫస్ట్ థింగ్, కొంతమంది ఎర్నలిస్టులు ఉంటారు, జర్నలిస్టులు కాదు ఎర్నలిస్టులు చాలామంది ఉన్నారు సమాజంలో, దాన్ని నేనేం కాదన్ను. అలాంటి వాళ్ళు చాలామంది మిద్దెలు మేడలు కట్టుకొని కోటీశ్వరుడైన వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదన్ను. కానీ అందరినీ జర్నలిస్టులు ఒక ఘటన కట్టకూడదు. చాలామంది నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులు చాలామంది ఉంటారు. అలాంటి జర్నలిస్టు మూర్తి గారు నేను ఎందుకు అంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నానంటే, మూర్తి గారు నాకు ఈటీవీలో నా సీనియర్. ఆయన డబ్బులకు కక్కుర్తి పడే వ్యక్తి కాదు. జర్నలిజం అంటే అతనికి ప్యాషన్, కసి, తపన, దాంట్లోనే జీవిస్తాడు. పెళ్ళి కూడా చేసుకోలేదు అతను. అట్లా జీవితాన్ని మొత్తం జర్నలిజం కోసం అంకితం చేసిన వ్యక్తి మూర్తి గారు. అలాంటి వ్యక్తిని అంటే వీళ్ళు ఎవరి మీద ఆరోపణలు చేసేటప్పుడు వాళ్ళు నిజంగా మనం కుక్ చేస్తున్నాం, ఆరోపణలు కుక్ చేస్తున్నాం అనుకోండి, నిజంగా ఆ వ్యక్తి అవినీతిపరుడైతే, ఆ వ్యక్తి నిజంగా డబ్బులు దందాలు చేసేవాడైతే అతని మీద మనం నిజంగా మనల్ని అడక్కపోయినా మనం కుక్ చేస్తే జనం నమ్ముతారు, అలాంటి వాడు అయ్యి ఉంటాడులే. కానీ అతను పోయి ఎవరిని ఆరోపణ చేశాడు మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదండి. మిగతా రాంబాబు అంటారు, రాంబాబు గారు అని ఇంకొకళ్ళు ఎవరో పేర్లు చెప్పారో నాకు సంబంధం లేదు. అనుచరుడు అంటే కనుక అనుచరుడు అంటే మీకు అమర్. ఇప్పుడు నేను దాదాపు 20 ఏళ్ల పైబడి జర్నలిజంలో ఉన్నానండి. నేను అన్ని పత్రికల్లో, అన్ని ఛానళ్ళలో, పత్రికలు పక్కన పెడితే ఛానళ్ళలో పనిచేసేవాళ్ళు నాకు తెలుసు. నేనైతే ఎప్పుడు అమర్ అనే పేరు వినలా. అమర్ అనే పేరు నేను వినలేదు. అమర్ అనే జర్నలిస్ట్ ఉన్నాడన్న సంగతి నాకు తెలియదు. సో ఇవాళ వాళ్ళు మాట్లాడుకున్నది డెఫినెట్గా వీళ్ళు సుమోటోగా తీసుకోవాలంటున్నారు. ఒక్కసారి విందాము, మిగతా ఆమె ఏం చెప్పిందో కూడా విందాము. సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. చూడండి, ఆయన అనేక మందికి జాతకాలు చెప్పి ఎంతోమంది కష్టాలు తీర్చాడంట. ఆయన జాతకం ఆయన తెలుసుకోలేకపోయాడు. ఇలా తప్పు చేస్తున్నాము, ఇది మనకి మెడకు చుట్టుకుంటుంది అని ఆయన జాతకం ఆయన తెలుసుకోలేకపోయాడు. అంటే ఎంత అట్టర్ ఫ్లాప్ అయ్యాడు చూడండి. ఇలాంటి వీడియో విడుదల చేయడం ద్వారా ఆయన డీగ్రేడ్ చేసుకున్నాడు. ఎవరైనా వెళ్తారండి ఆయన దగ్గర జ్యోతిషం చెప్పించుకోవడానికి? ఇంకా సో చాలా 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 గత 8 నెలల నుండి సుమారు 15 కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది. మంచిదే కదా, ఆయన బరువు తగ్గాల్సిన అవసరం ఉంది కదా, తగ్గడం మంచిదే. కానీ ఇక్కడ సార్ ఇప్పుడు వేణుస్వామి గారు అంటే ఆయన ఎలా అంటే అలా మాట్లాడతారు, ఇదంతా అందరికీ తెలుసు. కానీ వీణా శ్రీవాణి కూడా తను ఎక్కువ వీడియోస్ చేయడం వల్ల తనకు కూడా తన వాల్యూ తగ్గించేసుకుంది. చాలా వీడియోలు తగ్గించుకుంది. మీకు ఒక చిన్నది చూపిస్తాను చూడండి. చూడండి, నాగ చైతన్య, శోభిత, కంగ్రాచులేషన్స్ డార్లింగ్. హ్యాపీగా ఉంది. ఏంటి ఎక్స్ప్రెషన్ చూడండి, ఇంకొకసారి చూడండి ఎక్స్ప్రెషన్. నాగ చైతన్య, శోభిత, కంగ్రాచులేషన్స్ డార్లింగ్స్. మీ అమ్మ కడుపు మాడ అన్నట్లేదు ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, ఎంత కసి, వాళ్ళ మీద కోపం, కసి ఎట్లా కనబడుతుంది చూడండి. నాగ చైతన్య, నాకు మంచి గిఫ్ట్ కావాలి. ఎందుకంటే మీరు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏమిటి? సో కాల్డ్ యోధులు వేరే వాళ్ళని టార్గెట్ చేసి మీ టాపిక్ని డీవియేట్ చేసేయడం ఏమిటి? తుంటి కొడితే పళ్ళు ఉన్నట్టు. నాకు గిఫ్ట్ కావాలి. మరి అదే కదా, వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఇక్కడ వేణుస్వామికి ఎందుకు కదా? వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి? వేణుస్వామి ఎందుకు వాళ్ళ జీవితాల్లో తొంగి చూడాలి? ఆ మాత్రం బుద్ధి వేణుస్వామికి లేకపోతే అమ్మా నీకు ఉండాలి కదమ్మా ఆ మాత్రం బుద్ధి. మళ్ళీ ఇంకో వీడియో చేసి నేను జర్నలిస్ట్ని, నాకు తెలియదు నేను జర్నలిస్ట్ని, కానీ నేను కూడా వర్క్ చేసే టైంలో నాకు తెలియదు జర్నలిస్ట్ అనే సంగతి నాకు తెలియదు. అంటే అయి ఉండొచ్చేమో, ఎక్కడైనా ఒక 2-3 సంవత్సరాలు ఏమైనా చేసిందేమో నాకు తెలియదు. కానీ అయితే
శ్రీవాణి గారు కదా ఆ, శ్రీవాణి. శ్రీవాణి గారి మీద హై రిగార్డ్స్ ఉండేదండి సమాజంలో చాలామంది, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. చాలా మంచి విద్వత్తు కలిగిన అమ్మాయి అని. వేణుస్వామి భార్య అని నాకు అసలు తెలియదు మొన్నటి వరకు. సో ఈమె తన ఇజ్జత్తు కూడా పోగొట్టుకుంది. మాట్లాడలేవండి, చిన్నదే ఒక ఎల్వీలో ఒక మంచి లేటెస్ట్ బ్యాగ్ పంపిస్తే చాలు, అంతకంటే ఏముంది, పంపిస్తారు కదా అది. సో ఇంకొక వీడియోలో ఏమేం చెప్పారంటే జర్నలిస్టుల్ని తూలనాడారు. జర్నలిస్టులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి బాగా తిట్టారు. ఒక విషయాన్ని నేను అంగీకరిస్తా, నాగార్జున ఫ్యామిలీ మీద ఆరోపణలు చేసినప్పుడు ఫిల్మ్ జర్నలిస్టులకు పని ఏందండి? వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయాలండి? అంటే ఈ హీరోయిన్స్ మీద హీరోస్ మీదనే కదా వీళ్ళు ఎక్కువగా తీసేది, రాకుల్ ప్రీత్ సింగ్. అవునండి, దానికి ఫిల్మ్ ఛాంబర్ అనో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనో 1,00,000 ఎయిడ్స్ వచ్చినాయి కదా, వాళ్ళు చేసుకుంటారు కదా. వీళ్ళకేం పని అండి నాకు అర్థం కాదు. ఫిల్మ్ జర్నలిస్టులకి నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ప్రియాంక గారు. నేను జర్నలిస్ట్ అయినా కానీ జర్నలిస్టుల్లో కూడా జర్నలిస్టులు ఉన్నారు, నాకు నచ్చదు వాళ్ళు. అంటే ఏమంటారు ఫిల్మ్ జర్నలిస్టులు? ఫిల్మ్ జర్నలిస్టులకి ఏం పని అండి అసలు? ఆయన మీద కంప్లైంట్ చేయాల్సిన పని ఏంటి ఫిల్మ్ జర్నలిస్టులకి? నన్ను అడిగితే నాగార్జున గారికి ఇంత పెద్ద టాప్ 3 కదా నాగార్జున గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, తర్వాత నాగార్జున గారే కదా గతంలో ఉన్నది. ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా మంది ఉన్నారు కదా, ఎక్కడ పోయి చచ్చారు వాళ్ళందరూ? ఒక్క సంఘం, ఒక్క అభిమాని లేకపోతే ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉన్నాయి కదా, వాళ్ళలో ఒక్కళ్ళు వచ్చి చీము నెత్తులు లేదా, ఒక్కళ్ళు వచ్చి కంప్లైంట్ చేయొచ్చు కదా. వాళ్ళు చేయాల్సిన డ్యూటీ అండి అది. నాగార్జున గారిని అభిమానించే, నాగార్జున గారిని కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు చేయాల్సిన పని అది. నేను ఒకళ్ళని అడిగాను కూడా, ఎవరు రాలేదు. మన ఛానల్లో కూర్చోపెడదామని అడిగా. కేసు పెట్టండి అయ్యా మీరు అని చెప్పింది. ఆ కేసు పెట్టక ముందు మన ఛానల్లో నేను వీడియో చేశాను. ఈయన మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది, వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నాడు, ఈయన వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూస్తున్నాడు, తప్పు ఇది అని చెప్పేసి నేను దాని మీద వీడియో చేసి కేసు పెట్టాలని చెప్పాను. మీరు కూడా చూశారు కదా. కానీ అనుకోకుండా వాళ్ళు కేసు పెట్టారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక నాగార్జున గారి అభిమాన గణం ఎవరైనా వచ్చి, నాగార్జున గారి ఈవెన్ అభిమానులు కాదు పక్కన పెట్టండి, ఫిలిం ఛాంబర్ ఉంది కదా, లేకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా, ఆ మంచు విష్ణు గారు ఉన్నారు కదా, ఏదో పీకేస్తానని ఆయన కట్టలు కడతానని చెప్తున్నాడు కదా, ఇది ఎక్కడికి పోయాడు ఆయన? ఇలాంటి వాటి మీద వాళ్ళ ఫ్యామిలీ మీద ట్రోలింగ్స్ అయితేనేమో వెంటనే ఆయన ఫిర్యాదు చేసి అవన్నీ వీడియోలు తొలగించాలని ఉద్యమం చేస్తాడు. నాగార్జున గారి ఫ్యామిలీ మీద గతంలోనూ ఇలా చేశాడు, దాడి చేస్తున్నాడు. పాపం నాగార్జున గారు కావచ్చు, నాగచైతన్య కావచ్చు, వీళ్ళందరూ సౌమ్యులండి, వీళ్ళేమి రోడ్డును పడే రకాలు కాదు వీళ్ళు. అట్లీస్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా, మాట్లాడాలి కదా ఎవరైనా. విష్ణు గారు మాట్లాడారు కదా వేణుస్వామికి కాల్ చేసి. మాట్లాడారా? ఏం మాట్లాడారు? కేసు చేయడం అది ఓకే అండి. అందరి మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ప్రతి యూట్యూబ్ ఛానల్లో ఉండే ట్రోలింగ్ వీడియోలని తీయించారు అయితే కంప్లైంట్ ఇచ్చి. మరి అటువంటిప్పుడు వేణుస్వామి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎవరు అడగాలి? వాళ్ళు అడగాలి, లేదా నాగార్జున అభిమానులు అడగాలి, లేదా నాగార్జున ఫ్యామిలీ అడగాలి, నాగార్జున సన్నిహితులు అడగాలి. ఫిల్మ్ జర్నలిస్ట్లకి ఏం పని అండి? ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే విష్ణు గారు కాల్ చేశారు మా అసోసియేషన్ నుంచి, వేణుస్వామి కూడా ఇమీడియట్ గా ఒక వీడియో రిలీజ్ చేశారు, నేను ఇంకా మీదట చేయను అని అనేసి. దాని తర్వాత మూర్తి గారి వీడియోస్ ఎప్పుడైతే TV5 లో వస్తూ ఉన్నాయో అప్పటి నుంచి ఇది ఇంకా పెరుగుతూ పోతుంది. ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడము, ఈయన ఒక వీడియో రిలీజ్ చేయడము, అలా ఇంకా నిన్న రాత్రిదైతే పెద్ద డిజాస్టర్ వేణుస్వామి వాళ్ళది. సో అది అలా పెరుగుతూ పోతుంది అని అనిపిస్తుంది. అవును, వేణుస్వామి నిన్న రాత్రి చేసింది ఆ వీడియో రిలీజ్ చేయడం అనేది చాలా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే కుక్కుడు వీడియో అని స్పష్టంగా తెలిసిపోతుంది. మీరు ఆ వీడియో వింటే, ఇప్పుడు ఆ వీడియో ప్లే చేసేంత టైం లేదు కాబట్టి నేను 2-3 కీలకమైన అంశాలు చెప్తాను ప్రియాంక గారు. ఎవరైనా మనం ఇద్దరు, మీరు నేను ఫ్రెండ్స్ అనుకోండి, మనం ఎవరో ఒకళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎవరో థర్డ్ పర్సన్ ఎవరో మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మనం పలానా గారు పలానా గీరు అని చెప్పి అంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతామా? కాల్ కన్వర్జేషన్ గురించి చెప్తున్నా. ఆ కాల్లో ఉన్న ఒక లేడీ, ఒక జంటు, ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు థ్యాంక్స్ చెప్పుకునేది ఏంట్రా మనకు అనుకునేంత ఫ్రెండ్స్. వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకునేటప్పుడు సో కిలారు రాజేష్ గారిని ఒక సందర్భంలో కిలారు రాజేష్ని వాడు అని ఆమె మళ్ళీ సవరించుకొని వాడు అన్నాను, గారు అని చెప్పి మళ్ళీ సవరించుకున్నది. తర్వాత ఆమె ప్రతిదీ కూడా మీరు గమనిస్తే, ప్రేక్షకులు కూడా మీరు చూడాలి, గమనిస్తే ప్రతి ఒక్కళ్ళ పేరు ఇంక్లూడ్ అయ్యేలాగా మాట్లాడారు. అక్కడ చాలా తెలివిగా మాట్లాడారు, ఇంక్లూడ్ అయ్యేలాగా. కానీ సహజంగా మాట్లాడడానికి, ఈ రకంగా కుక్ చేయడానికి తేడా అర్థమైపోతుంది. సో ఏమన్నారు, మూర్తి గారికి కూడా ఇందులో వాటా అందుద్దా?
ప్రేమకు కూడా వాటా అందుద్దా? రాంబాబు పరిస్థితి ఏంటి? బిఆర్ నాయుడు గారి పరిస్థితి ఏంటి? ఆయనకు కూడా అందుద్దా? అంటే ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఇంతమంది ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడి ఆడియో రికార్డ్ చేసి అది వదిలారు. ఇదేమి ఇక్కడితో ఆగదండి. వేణుస్వామి తన గోతిని తానే తవ్వుకుంటున్నాడు లిటరల్లీ. అంటే ఊబిలో ఉంటారు కదా, ఊబిలో మరింత కూరుకుపోతున్నాడేమో అనిపిస్తుంది నాకు. సరే, మూర్తి గారు ఏదో మాట్లాడారు. మూర్తి గారు ఏమంటున్నారు? చాలా మంచి వీడియోలు కూడా చేశారు ఆయన. ఈయన చాగంటి గారిని కోట్ చేస్తూ, చాగంటి గారు గతంలో వామాచారం గురించి ఏం చెప్పారు, మీరు వామాచారం అని చెప్పి పేరుతోటి మీరేం అరాచకాలు చేస్తున్నారు అని చెప్పారు. డెఫినెట్గా ఆయన ఒక ఆరోపణ చేశారు. మీకు దమ్ముంటే ఆరోపణకి ప్రత్యారోపణ మీరు చేసుకోవచ్చు, మీరు ఇంకోటి ఏం చేయొచ్చు. ఇలాంటి చిల్లర ఆరోపణలు కాదుగా మీరు చేయాల్సింది. మూర్తి గారు చెప్పినప్పుడు వెంటనే మీరు లేదు వామాచారం ఇంత బలమైంది, వామాచారం చేస్తే ఇంత రిజల్ట్స్ వస్తాయని మీరు చెప్పండి. ఆ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ చెప్పండి. దౌర్భాగ్యం ఏంటంటే ఆయన నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు. ఆయన ఛానళ్ళు TV9 వదిలేసింది, NTV వదిలేసింది, 10TV వదిలేసింది. చివరికి రెగ్యులర్గా ఆ టాప్ తెలుగుని దేంట్లోకి వెళ్తాడు, రెగ్యులర్ కస్టమర్ ఈయన. వాళ్ళు వదిలేశారు, క్యూబ్ TV వాళ్ళు వదిలేశారు, అందరూ లిటరల్లీ వదిలేశారు. ఇన్ని ఎవ్వరు దీని గురించి మాట్లాడలేదు. చూడండి, రీసెంట్ గా కూడా కామాఖ్య వీడియో తీశారు. సుమన్ టీవీ ప్రతి దానికి వెళ్ళిపోతూ మరి వీళ్ళందరూ ఫ్రెండ్స్ కదా, వీళ్ళంతా ఒక గ్యాంగ్ కదా, ఫ్రెండ్స్ కదా. మరి పాపం ఈయనకు అవసరం వచ్చినప్పుడు నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది, భగవంతుడా నన్ను కాపాడండి. బ్రాహ్మణ సంఘాలు ఎందుకు వస్తాయండి? బ్రాహ్మణ సంఘాలు నాకు అర్థం కాదు. మూర్తి గారు కూడా బ్రాహ్మలే కదా, బ్రాహ్మణ సంఘాలు ఎందుకు వస్తాయండి? బ్రాహ్మలే ఇతన్ని చాలా సందర్భాల్లో మమ్మల్ని భ్రష్టు పట్టిస్తున్నాడు ఇతనని చెప్పేసి బ్రాహ్మలే ఇతను వ్యతిరేకించిన పరిస్థితి. సో ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు రావాల్సి వచ్చిందా? మీకు అంతా నాకు అర్థం కాదు. జర్నలిస్టులు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు? జర్నలిస్టులు అందరినీ తిట్టిపోసారు కదా, జర్నలిస్టులు ఎవరు సపోర్ట్ చేస్తారు? నేను మంచి చెడుని చెడుగా చెప్తున్నా. అసలు ఫిల్మ్ జర్నలిస్టుల పని కాదు ఇది. ఫస్ట్ థింగ్, మూర్తి గారు మాట్లాడారంటే డెఫినెట్గా ఆయన మొదటి నుంచి ఒక పొలిటికల్గా టార్గెట్ చేస్తున్నారు. వేణుస్వామి గారు టార్గెటెడ్గా కూటమి నేతల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు కాబట్టి డెఫినెట్గా దాని రియాక్షన్స్ ఉంటాయి. ఇతర ఛానల్లో రియాక్షన్స్ ఉంటాయి. నేను కూడా చేశాను వీడియో. వేణుస్వామి చెప్పేదంతా బోగస్ అని నేను వీడియో చేశాను. బోగస్ అని తేలింది కదండి, కూటమి గెలిచింది కదా, అట్టర్ ఫ్లాప్ అయ్యాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు మాత్రం చేసేవి ఏదో అంటారు కదా, మీరు చేస్తేనేమో అది, వీళ్ళు చేస్తేనేమో ఇది అన్నట్టుగా మీరు మాత్రం అందరి జీవితాల్లో తొంగి చూస్తారు, వాళ్ళ జీవితాలని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారు. పొలిటికల్ మైలేజ్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డితోటి మీరు మాట్లాడుకుంటున్న వీడియోలు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసి సినీతారులకు మీరు చేస్తున్న వామాచార పూజలను రిలీజ్ చేసి మీరేమో దీన్ని పబ్లిసిటీ స్టంట్గా మాట్లాడతారు. దీన్ని ఎవరైనా కౌంటర్ చేస్తే వాళ్ళ మీద ఈ రకంగా 5 కోట్ల రూపాయలు అడిగారని చెప్పేసి ఆరోపణ చేస్తారా? ఎంత దౌర్భాగ్యం అండి ఇది, నాకు అర్థం కాదు. సో ఇది కుక్కుడని తేలిపోయింది. ఇప్పుడు ఏం జరుగుద్ది చెప్పండి? ఇప్పుడు జరిగేది ఏంటంటే దీన్ని సుమోటోగా తీసుకోండి అంటున్నారు శ్రీవాణి గారు. సుమోటోగా తీసుకోండి మమ్మల్ని, మా భవిష్యత్తు రెండో వీడియో మమ్మల్ని చంపేస్తారని చెప్తున్నారు. ఎందుకు చంపుతారండి? ఏం చేశారు కాబట్టి అండి వాళ్ళని చంపడానికి? మూర్తి గారు నిన్న సవాల్ చేసి చెప్పారు, నా బ్యాంక్ అకౌంట్లు ఇస్తాను మీకు, చూసుకోండి, ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, నా ఫోన్ నెంబర్ ఇస్తాను, నా బ్యాంక్ అకౌంట్లు ఇస్తాను, నేను ఎవరితో మాట్లాడానో నా కాల్ రికార్డ్స్ తీసుకోండి, అన్నీ నేను తెరిచిన పుస్తకం నా జీవితం, మీరు అలా ఇవ్వగలుగుతారా అన్నారు. నిజంగా ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు కదా వాళ్ళు. సో అలా నిజంగా వాళ్ళు కూడా దానికి సవాల్కి సై అంటే రమ్మంటున్నాడు ఆయన. ఆ అమర్ని, ఇంకొక అమ్మాయి మాట్లాడిన అమ్మాయిని, వీళ్ళిద్దరిని మూర్తి గారు ఈ మొత్తం 4-5 విండోలు పెడతాను, కూర్చొని మనం లైవ్ డిబేట్ చేద్దాం ఇక్కడే, నా మీద ఏమన్నా ఆరోపణలు ఉంటే నన్ను రాళ్లతో కొట్టండి అంటున్నాడు ఆయన. రాళ్లతో కొట్టి చంపేయండి. ఎవరైనా అంత నిజాయితీగా లేకపోతే అంత ధైర్యంగా చెప్పగలుగుతారండి? రాళ్లతో కొట్టి చంపేయండి అంటున్నాడు. కానీ వాళ్ళది తప్పు అయితే వాళ్ళని వదిలేయండి క్షమించి అంటున్నాడు. వాళ్ళేం థ్రెట్ ఏం లేదు వాళ్ళకి వాళ్ళు ఇంకొక వీడియో చేసుకుని కామ్గా ఉంటే పోయేది. వాస్తవం చెప్పమన్నా నేను, కామ్గా ఉంటే పోయేదండి. ఏదో నాగ చైతన్య శోభితమే చేశాడు, దాని మీద మూర్తి గారు ఇది తప్పు అని చెప్పేశారు, వేశారు. ఫిల్మ్ జర్నలిస్ట్ కేసు పెట్టుకున్నారు, దాని పాటుకి అది నడుస్తుంది. ఈ రోజుల్లో కేసులు ఏముందండి? మర్డర్ కేసులు ఏమి కావట్లా. మర్డర్ చేసిన అనంతబాబే ఇవాళ, మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు అనే ఎమ్మెల్సీ ఇవాళ బాజాప్తో తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వెనకాల. ఏమైనా అవుతుందా? వేణుస్వామిది ఏముందండి? అనేక మంది
తప్పించుకు తిరుగుతూనే ఉన్నారు. వేణుస్వామి దానికి ఎందుకు కంగారు పడిపోయి మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తారని నాకు అర్థం కావట్లేదు. రైట్ సార్, ఇంకొక చిన్న డౌట్ నాకు. ఈయన మొత్తం సెలబ్రిటీ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇలా అంటూ ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అట్లీస్ట్ అదన్నా ఉపయోగించుకోవచ్చు కదా, ఇంత లైఫ్ థ్రెటనింగ్ ఉంది అని అన్నప్పుడు. మీకు నాకు తెలిసి పాపం ఇది వేణుస్వామి ఐడియా కాదు, ఇది ఓకే, ఆ సజ్జల భార్గవ రెడ్డి ఐడియా అని నేను అనుకుంటున్నా. సజ్జల వైఎస్ఆర్సీపీలో సజ్జల భార్గవ రెడ్డి అని సజ్జల కుమారుడు, ఆయన సకల శాఖ మంత్రి అంటారు ఆయన్ని. ఆ సకల శాఖ మంత్రి కొడుకే సజ్జల భార్గవ రెడ్డి. అతను ఏం అతనికి అలవాటు ఏంటంటే ఇట్లా కుక్కుడు ఆడియోలు సృష్టించడం, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం, ఇది ఆయన పని. గతంలో ఎలక్షన్ అప్పుడంతా కూడా ఇవే చేస్తూ కూర్చున్నారు వాళ్ళంతా. ఫేక్ మనుషులే, ఫేక్ వాళ్ళంతా. ఇవాళ మీరు చూడండి, నేను చెప్తున్నానని కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న ప్రతివాడు నష్టపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన అధికారులందరూ జైలు పాలయ్యారు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అరాచకాలకు పాల్పడండి. జగన్మోహన్ రెడ్డి నమ్మడం అంటే నా ఉద్దేశం నమ్మి ఆయన చెప్పినట్టు అరాచకాలు చేసిన వాళ్ళు. ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మనమే వచ్చేస్తున్నాం చెప్పు అంటే ఈయన మీడియా పని కట్టుకొని కాలిక బలపం చుట్టుకొని మొత్తం అన్ని ఛానళ్ళు తిరిగి ఈసారి కూడా జగన్ అంటే మానసికంగా ప్రజల మైండ్ సెట్ని మీకు డైవర్ట్ చేయడం అన్నమాట. ప్రజల్లో ఏముంటుందంటే అండి, ఓటర్లలో సహజంగా గెలిచే పార్టీకి ఓటు వేయడం అనే ఒక మెంటాలిటీ ఉంటుంది. మీరు గెలుస్తున్నారండి, నేను ఓడిపోతున్నాను అనుకోండి, సర్వేలన్నీ మీరే గెలుస్తున్నారని చెప్తున్నారు. అప్పుడు సగటు ఓటర్ కూడా ఏమాలోచన, మన అనవసరంగా కిరణ్కి వేస్తే ఓటు మురిగిపోద్ది, అదే ప్రియాంకకి వేద్దాం అని గెలిచే పార్టీలకు వేయటం అనే తత్వం ఉంటుంది. ఆ తత్వంని బేస్ చేసుకొని వేణుస్వామి లాంటి వాళ్ళతో మస్తాన్, ఆరా మస్తాన్ అందరిని వాడతారు వాళ్ళు. ఆరా మస్తాన్ అనే ఒక సర్వేయర్ని అతనితో చెప్పించారు. ఇంక 4-5 సిద్ధాంతులతో చెప్పించారు. ఇక జీవి రావు సంథింగ్ ఒక ఆయన ఉన్నారండి, ఆయన అయితే బల్లగుద్ది మరీ చెప్పారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతానని చెప్పారు. ఇలాంటి వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు. వీళ్ళందరినీ నన్ను రమ్మన్నా, మన ఛానల్కి రమ్మన్నా ఆయన్ని. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతానని అన్నాడు కదా ఆయన, జీవి రావు సంథింగ్ ఉంది, పేరు మర్చిపోయాను. ఆయన కూడా రమ్మన్నా, మన ఛానల్కి రాలేదు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా అండి జగన్మోహన్ రెడ్డి చేతులు పావులు వీళ్ళంతా. కాబట్టి ఇవాళ మీరు అన్నది కరెక్టు. పాపం ఆయనకి ఆ వీడియో పంపించింది వాళ్ళే. బహుశా కనీసం వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళ ఛానళ్ళలో TV5లో, TV9, 10 టీవీ, సాక్షి టీవీ, NTV ఇలాంటి వాటిల్లోనైనా కనీసం ఈయనకి ఏదైనా కవరేజ్ అన్న ఇస్తారు మద్దతు కానీ ఆశిస్తున్నా. ఎందుకంటే పాపం ఒంటరివాడు చేశారు కదా, ఇతను ఎంత వాడుకున్నారండి వాళ్ళంతా. సో జగన్మోహన్ రెడ్డి బాగా వాడాడు కదా. మరి ఇలాంటప్పుడు సరే, కష్టమో నష్టమో తప్పో రైటో మీ పార్టీలో ఉందంతా అదే సరుకు కదా, ఏదో కనీసం కాపాడే ప్రయత్నం చేయాలి కదా. మళ్ళీ బ్రాహ్మణ సంఘాలు వీళ్ళందరినీ పిలుచుకుంటున్నాడు పాపం ఆయనకి ఇబ్బంది పడి. అది సో కాబట్టి తప్పు మీద తప్పు చేస్తున్నాడు ఆయన, తన గోతిని తానే తవ్వుకుంటున్నాడు. పోలీసులు సుమోటోగా కేసు స్వీకరించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మూర్తి గారు దాని మీద కేసు పెడుతున్నారు. పెట్టినప్పుడు పోలీసులు వీళ్ళిద్దరిని పిలిపిస్తారు, ఆడియో చూపించమంటారు, ఆడియో చూస్తారు, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి మాట్లాడుకున్న కాలో తీసుకుంటారు. అమర్ అనే వ్యక్తి ఎవరో కూర్చోబెడతారు, ఆ అమ్మాయి లేడీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని కూర్చోబెడతారు. ఖచ్చితంగా పోలీసులు అన్ని వ్యవహారాలు తేలుస్తారు, అందులో డౌట్ ఏం లేదు. సో చివరికి ఒక తప్పుని కప్పిపుచ్చడానికి ఇంకొక తప్పు చేసి మరింత ఊబిలోకి కూరుకుపోయారు వేణుస్వామి గారు. ఖేల్ ఖతం అంతే. రైట్. సో ఇంకా వేణుస్వామి పని అయిపోయింది అని అయిపోయింది. రైట్ సార్. సో ఒక క్లారిటీ ఇచ్చారు. నిజంగా ఎవరిది తప్పు ఏంటి అనే దీంట్లో వ్యూవర్స్ కూడా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. చూసే వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమైపోయే ఉంటుంది. మన మీడియాలో ప్రియాంక గారు, నేనంటే మీడియాలో ఉన్నా, మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి కొంత అవగాహన ఉంటుంది. ఆ ఆడియో కుక్కుడు ఆడియోనా లేకపోతే నిజమైన ఆడియోనా, ఒకళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, సైకాలజీ కాస్తో కూస్తో తెలిసిన వాళ్ళకి కూడా అబ్జర్వ్ చేస్తారు. కానీ సగటు ప్రేక్షకులు ఏమనుకుంటారు, నిజమే కామాల. మీరు చూశానండి ఈ వీడియో వేణుస్వామి గారు పెట్టినప్పుడు కింద కామెంట్స్ కొంతమంది అయ్యో అన్యాయం జరిగిపోతుంది, అయ్యో టార్గెట్ చేస్తున్నారా, ఇట్లా చేస్తున్నారా, వేణుస్వామికి మద్దతుగా మనం నిలవాలి అనేవాళ్ళు కూడా ఉన్నారండి. అంటే అమాయకంగా పాపం వాళ్ళకి తెలియదు కదా వాస్తవాలు. అంటే టు బి ఫ్రాంక్ ఫస్ట్ నేను కూడా అలానే అని అనుకున్నాను. తర్వాత అన్ని చూసిన తర్వాత నేను రాత్రి TV5లో మూర్తి గారి వీడియో చూసిన తర్వాత దెన్ ఐ గాట్ సమ్ క్లారిటీ. దాని మీద ఇంకా క్లారిటీ రావడానికి ఇప్పుడు మీతో డిస్కషన్ చేస్తాను. డెఫినెట్గా ఆయన ఖేల్ అయితే కథం అండి. రైట్.
ఖతం దుకాన్ బంద్ అంటారు. దుకాణం బంద్ ఆయన. ఓకే. నాకు తెలిసి అసలు అన్నిటికంటే చాలా బాగా వచ్చింది ఈ వీడియో అని అనిపిస్తుంది మీతో ఇప్పటిదాకా. చాలా సర్కాస్టిక్ గానే మీరు పంచులిస్తూ వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.